బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు సీరియల్స్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత యాంకర్గా సూపర్ హిట్ షోలతో తన పాపులారిటీ పెంచుకుంది. నటనకు దూరమై యాంకర్గా ఎన్నో షోస్ చేసి బుల్లితెరపై రాణించింది. స్పెషల్ షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్యామల. అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తూ ఉంటుంది కూడా. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ వచ్చింది. గత ఏడాది సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో శ్యామల కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ నటిగా దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్కు వచ్చాను. ముందుగా సీరియల్స్లో అవకాశాలు రావడంతో నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగ్లో కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టి పదే పదే ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ నేను తట్టుకోలేక సైన్ చేసిన 3 సీరియళ్లలో నటించి ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఈ సమయంలోనే ఓ కెమెరామ్యాన్ బాగా వేధించాడు. అర్ధరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాకు తెప్పించేవాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది. అప్పుడు అతను, మీకు మగదిక్కు లేదు కదా అని నేను మీకోసం ఏమైనా చేస్తాను. మీ కూతురికి ఆ విషయం అర్థం కావటం లేదు. నేనెంత చెప్పినా వినటం లేదు. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఏదైనా చేయడానికి వెనుకాడను అని అన్నాడు. దీంతో మా అమ్మ అతను ఏదైనా హాని చేస్తాడని భయపడిపోయింది. ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పింది. కానీ నేను అలాంటివి పట్టించుకోకు, నాకేం కాదని ధైర్యంగా ఉండమని మా అమ్మకు చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది శ్యామల. ప్రస్తుతం శ్యామల కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.